హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీను, మునగాకు చపాతీ అండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా అన్నది కూరల్లో కానీ, కర్రీస్లో కానీ, లేకపోతే మనం పప్పు అవి తాలింపు వేసుకుంటాం కదండి. అందులోకి నాకు కరివేపాకు కూడాను, మునగాకు కూడా నేను వేసి ఫ్రై చేసుకుంటానండి. ఇలా మునగాకు పెట్టడం అన్నది తినడం కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మునగాకు చపాతీ అన్నది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ. తర్వాత నాకు ఒక కామెంట్ వచ్చిందండి. నేను నాగపట్నం వెళ్ళినప్పుడు పార్ట్ 1 విజయవాడ టు నాగపట్నం టూర్ అని పెట్టానండి. అది కామెంట్ వచ్చింది. నన్నేం బూతి తిట్టాడన్నది మీకు నేను చెప్తానండి. అది ఇలా నేను చపాతీ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు వంట ప్రాసెస్ చూసేయండి. మునగాకు మనం ప్యాన్లో వేసుకుని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. చిటికెడు పసుపును, ఒక చుక్క నూనె కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఏంటంటే మనం మామూలుగానే మునగాకు వేసేయచ్చండి. ఇలా చపాతీల్లో ఏంటంటే పచ్చివాసనను పైగా ఏంటంటే ఆకులో కొంచెం పసరకంపు వస్తుందండి. అలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మనం పన్నీరు ఇలా స్కూప్లా కట్ చేసుకుని ఆయిల్లో మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కలు ఏంటంటే చప్పదనం లేకుండా మనం ఏంటంటే అర టీ స్పూను కారం, అర టీ స్పూను పసుపు, చిన్న అర టీ స్పూను సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఏంటంటే చపాతీ మెయిన్ ట్రై చేయండి. పిల్లలకు అలా పెట్టడం చాలా ఆరోగ్యం అండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవిను, 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అవి కూడా మనం నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇందులోనే సాల్ట్ వేసేస్తానండి. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. అది వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోండి. ఇందులో కూడా మనకి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మిగతా వేసుకుందాం. ఇందులో మనం ముందుగా వేసుకున్నాం కదండి ఆకు మునగాకు, ఇది కూడా వేసి గట్టిగా కలుపుకోవాలండి. ఏంటంటే ముందే వేయచ్చు చపాతీ చేసేటప్పుడు, మీకు చెప్పి ఉన్నాను కదండి పసర వాసన ఉంటుంది. కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా కూడా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. రెగ్యులర్ చపాతీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనకి స్పైసీకి తగ్గట్టు కారం, నేను ఇందులోనే గరం మసాలా వేసేస్తున్నానండి. గరం మసాలాలు నేను అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇది కూడా కొంచెం మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందాక నేను చెప్పాను కదండి 3 టమాటాలను, ఒక 10 జీడిపప్పులను, చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క వేసుకుని అవి మనం మెత్తగా మిక్సీ ఆడించుకుని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇందాక మిక్సీలో మనం ఆడించుకున్నాం కదండి, అందులోనే కొంచెం వాటర్ పోసేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి ఇందులో ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి బటరు ఒక 4 స్కూప్లు వేసుకోండి. నేను ఏంటంటే చిన్న చిన్నవి వేసుకున్నాను. ఇది మగ్గించుకున్న తర్వాత కొంచెం ఇందులో కూడా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలకు కొంచెం హెల్తీగా అప్పుడప్పుడు పెట్టినట్టు కూడా ఉంటుంది. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి పన్నీరు, అవి కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మన వేడి వేడి బటర్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుందండి. కూర అనేది టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చపాతీ చేసేటప్పుడు మీకు చెప్తానన్నాను కదండి, మేము నాగపట్నం టూర్ వెళ్ళినప్పుడు విజయవాడ టు నాగపట్నం అని పెట్టున్నానండి నేను. దానికి ఏంటంటే ఒక అతను కింద కామెంట్ పెట్టిన విధంగా ఏం పెట్టాడంటే, ఒసే నువ్వు ఫస్టు ఎక్కడికి వెళ్ళావు, ఎంత ఖర్చు అయింది పెట్టవే నీ అమ్మ అని పెట్టాడండి. అదైతే కరెక్ట్ కాదండి. తనకు కూడా అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మని నీ అమ్మ అంటే ఆయన ఊరుకుంటాడండి. నేను కూడా అనొచ్చండి. నేను కూడా ఆయనలాగానే బూతులు తిట్టొచ్చు. కానీ మా అమ్మగారు నాకు సంస్కారం, పద్ధతి 2 నేర్పించారండి. అందుకనే నేను ఒక ఆడపిల్లని కాబట్టి ఏం అనలేకపోయాను. నా వీడియోస్లో ఏంటంటే నేను చండాలంగా కానీ, వల్గర్‌గా కానీ నా వీడియోస్లో నేను ఎప్పుడూ చేయలేదండి. ఇప్పటి వరకు నేను మంచిగానే చేస్తూనే వచ్చాను.
నాకేంటంటే నాకు ఇంట్లో ఉండడం వల్ల బోర్ కొట్టి నేను వీడియోలు చేసుకుందామని మా హస్బెండ్ పర్మిషన్ అడిగి నేను చేసుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అలా బయటికి లాగి అంత అసహ్యంగా అనడం అన్నది కరెక్ట్ కాదు. నేను ఏడ్చుకుంటా వీడియో చేశానండి. నేను వీడియో పెడదామనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఏంటంటే వద్దు వీడియో అలా పెట్టొద్దు. వ్యూస్ కోసం పెట్టారని కొంతమంది అనుకుంటారు. వద్దని చెప్పేసరికి సర్లే వీడియోలన్నా ఖచ్చితంగా చెప్దామని అనుకున్నానండి. అందుకనే నేను వీడియోలో చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది. తనకు కూడా అమ్మ ఉంటుందండి. వాళ్ళ అమ్మని అలా సంబోధించటే తనకెంత కోపమొస్తుందో, మా అమ్మగారిని అలా అనడం నాకు అంతే కోపమొచ్చిందండి. ఏంటంటే మా అమ్మగారన్నది ఎవరి అమ్మగారి గురించి వాళ్ళకి తెలుసండి. నాకు మా అమ్మగారి గురించి ఎస్పెషల్లీ అనడం అన్నది ఏ అమ్మని అలా అనడం కరెక్ట్ కాదండి. ఎవరైనా ఏంటంటే తల్లి మీద చాలా చాలా ప్రేమంటుంది. నాకంటే మా అమ్మగారు లేరు. మొన్న రీసెంట్‌గా కరోనా టైంలోనే చనిపోయారు. మా అమ్మగారంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎస్పెషల్లీ ఏంటంటే మా అమ్మగారు కరోనా టైంలోనే చాలా మందికి సేవ చేస్తూనే చనిపోయారు. కరోనా టైంలో సెకండ్ వేవ్‌లో. మా అమ్మగారికి గవర్నమెంట్ జాబ్ అన్న సంగతి అందరికీ తెలుసు. మా అమ్మగారు నర్స్ అన్నది కూడా అందరికీ తెలుసు. కరోనా టైంలో సేవ చేస్తూ చనిపోవడం అదృష్టం అన్నది అందరికీ రాదండి. అది మా అమ్మగారికొచ్చింది. ఎంతమంది మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా చాలామంది కాల్ చేసి ఉన్నారా అని అడిగారు. చూడండి అలా అనడం కరెక్ట్ కాదు. చూసారు కదండీ లాస్ట్‌లో తనేం పెట్టాడో అన్నది నేను మీకు పెట్టాను. నేను కూడా రిప్లై పెట్టానండి.